ఈ రాత్రికాల సమయంలో ఒక విశేషమైనటువంటి వర్తమానం మనం వింటాం. ఏమిటి అంటే, బైబిల్ గ్రంథంలో కూడా యేసు ప్రభువారు చేసినటువంటి ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు, అద్భుత కార్యములు, సూచక్రియలు, ఇవన్నీ కూడా మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. స్పిరిచువల్ మెసేజెస్, హిస్టారికల్ మెసేజెస్ రెండు. హిస్టారికల్ మెసేజ్ అంటే చారిత్రకమైనటువంటి సంఘటనలు బైబిల్ గ్రంథంలో ఎన్నో జరిగినాయి. ఎవరు చేయలేనివి యేసు ప్రభువారు మాత్రమే చేయగలిగినవి. ఆ యేసు ప్రభు చేసే ప్రతి కార్యము కూడా ముందుగానే ప్రవక్తల నోట ప్రవశింపబడినవి. ఇవి చారిత్రక ఆధారాలతో చెప్పుకునేవన్నీ కూడా ఖచ్చితంగా చారిత్రక సందేశాలు. నిన్నటి దినాన క్రైస్తవ సంఘాలన్నిటిలో కూడా మనమందరమును ఫామ్ సండే జరుపుకున్నాం. యేసు ప్రభువారు విజయోత్సవముతో ఊరేగుతూ యెరూషలేముకు రావడం, ఆయనను స్వాగతించినటువంటి ప్రజలందరూ యేసు ప్రభువారికి ముందు వెనక జయనినాదాలు పలుకుతూ ఆయనను స్తుతిస్తూ, ఒక రకంగా ఆయనను హెచ్చిస్తూ పొగుడుతూ మరొక విషయము ప్రజల నోట వచ్చింది. అదేమిటి అంటే, మమ్మల్ని రక్షించు. ఒకటేమో ఆయనను పొగిడారు, హెచ్చించారు, స్తుతించారు. మరొక విషయం ఏమిటంటే, నువ్వెంతటి ఉన్నతమైన స్థితిలో ఉన్నావు గనుక మమ్మల్ని రక్షించే అధికారము, అర్హత నీకుంది అని ప్రభువుని అడిగారు. ఈ రెండు విషయాలు ఆ దినాల్లో ఉన్నటువంటి యాజకులకి, ప్రధాన యాజకులకి నచ్చలేదు కనుక యేసు ప్రభు వారి మీద పగబట్టారు, అసూయ పెంచుకున్నారు, ద్వేషాన్ని పెంచుకున్నారు. కాబట్టి యేసు ప్రభు వారిని చంపాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని మనము నిన్నటి దినాన అందరం విన్నాం. ఉపద్ఘాతంగా మనకి ఈరోజు పాఠం అర్థం అవటం కోసం నిన్నటి దినాన చెప్పుకున్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. ఈరోజు ఒక రెండు గొప్ప సంఘటనలు, ఎవరు సామాన్యమైనటువంటి వ్యక్తులు చేయలేని విషయాలు, యేసు ప్రభువారు చేసిన రెండు సామాన్యమైనటువంటి ప్రజలైతే ఎవరో చేయలేరు. అవి రెండు కూడా ఈ దినాన క్లుప్తంగా మనము జ్ఞాపకం చేసుకుందాం. గత ఎన్నో సంవత్సరాల నుండి నేను మీకు ఈ విషయాల్ని ప్రతి పరిశుద్ధ వార ధ్యాన కూటాల్లో తెలియజేస్తూనే ఉన్నా. ఇది నేను మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఏమిటి అంటే, యేసు ప్రభువారు యెరూషలేములోనికి వచ్చి ఆ దినమున ఆయన సాయంకాలమైనప్పుడు అంతా చూసి, రాత్రి అయింది, సాయంకాలం అయింది కనుక తిరిగి మరలా యెరూషలేముకు, బేతనియాకు వెళ్ళిపోయాడు యెరూషలేము నుండి. అది నిన్నటి దినాన జరిగినటువంటి విషయం. యేసు ప్రభువారు దేవాలయమును శుద్ధి చేయడం లేదు, ఒక వృక్షమును శిక్షించడం, శపించడం చరిత్రలో ఎప్పటివరకు కూడా ఎవరు చూసి ఉండరు, ఎవరికి సాధ్యమైంది కాదు అది. అందుకే అవి ఆశ్చర్యమైన కార్యాలు. అవి రెండు ఆశ్చర్యమైన కార్యాలే. ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఏమని ప్రశ్నిస్తున్నారు అంటే, అంజూరపు చెట్టు మీద కాయలు ఉండని కాలంలో ఆయన తెలిసి కూడా అక్కడికి ఎందుకు వచ్చాడు?
మన వాక్య భాగము వినండి. కాపు కాయని సమయం అని తెలిసేందుకు వచ్చాడు అక్కడికి, చెట్టు దగ్గరికి. రెండవది, దేవాలయమును బాగు చేయడం అంటే శాస్త్రులను, పరిసయ్యులను, యాజకులను, ప్రధాన యాజకులను ఎదిరించడం అంటే, అలాగ వారిని ఎదిరించడం అంటే సరాసరి దేవుణ్ణి ఎదిరించినట్టే, దేవుని యొక్క ఆధిపత్యాన్ని ఎదిరించినట్లే. ఇవి రెండు కూడా యేసు ప్రభు వారు ధైర్యంగా చేశాడు. నిన్నటి దినాన యేసు ప్రభు రాజుగా తనను తాను తెలియపరచుకుంటూ యెరూషలేములోనికి వచ్చాడు. ఊరెరిగింపు అంటారు. ఊరేగింపు అంటే ఏంటి? ఊరెరిగింపు. ఈయన ఊరేగింపు కాదు, ఊరెరిగింపు. తనను తాను రాజుగా ప్రజలకు కనపరుచుకున్నాడు. నిన్నటి దినాన యేసు ప్రభు వారు యెరూషలేములోనికి రాజుగా వచ్చాడు. ఈరోజు ఆయన యాజకునిగా లోపలికి ప్రవేశిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 12వ అధ్యాయంలో మనం చదివితే మొదటి వచనం, మనం మా వాక్య భాగం కాదు కానీ చెప్తున్నాను. పస్కా పండుగకు 6 దినముల ముందుగా యేసు ప్రభు వారు బేతనియాకు వచ్చాడు అని మనం చదువుతున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, గత పాఠంలో, గత వర్తమానంలో కూడా విన్నాం. యేసు ప్రభు వారు యెరూషలేముకు బయలుదేరుతూ తన శిష్యులకు చెప్పినటువంటి మాటలు, ఇదిగో ఇప్పుడు మనం యెరూషలేముకు వెళుతున్నాం, ఇక మరలా తిరిగి నజరేతుకు రాము. యేసు ప్రభు వారికి తెలిసి విషయం, నజరేతుకు కానీ, గలిలయకు కానీ, కపెర్నహూముకు కానీ ఇక మరలా రాము. శిష్యులందరూ అడిగారు, ఎందుకు ప్రభువా మరలా రామా? మనం అంటే ఇప్పుడు మనం యెరూషలేముకు వెళుతున్నాం, మనిషి కుమారుడు మనుషుల చేతికి అప్పగించబడి వారు ఆయనను హింసించి మరణానికి అప్పగిస్తారు, ఇక మరలా ఇప్పుడు వచ్చేది లేదు అని చెప్పాడు. అది సబ్బాతు రోజు యేసు ప్రభు వారు యెరూషలేముకు వచ్చాడు, బేతనియాకు వచ్చాడు. బేతనియా నుండి బయలుదేరినప్పుడు వారందరూ కూడా యేసు ప్రభు వారిని జయనినాదములు చెబుతూ యెరూషలేమునికి వెళ్ళినటువంటి నిన్నటి దినాన తనను తాను రాజుగా ప్రకటించుకున్నాడు. ఈ 6 దినముల పస్కా పండుగ వరకు కూడా యేసు ప్రభు వారు బేతనియాలో ఉంటున్నాడు, యెరూషలేముకు వస్తున్నాడు. బేతనియాకు వెళుతున్నాడు సాయంత్రానికి, ఉదయం నుండి సాయంత్రం వరకు యెరూషలేములో ఉంటున్నాడు. ఎప్పుడైతే శిష్యులుగా చెప్పి యేసు ప్రభు వారు మనం యెరూషలేముకు వెళుతున్నాం, మనిషి కుమారుడు మనుషుల చేతికి అప్పగించబడతాడని చెప్పాడో, ఆ రోజు నుండి యేసు ప్రభు వారి హృదయము, తన మనస్సంతా తాను చేయబోతున్నటువంటి త్యాగమును గూర్చి ఆలోచిస్తున్నాడు. తాను చేయబోతున్న శిలువ యాగమును గూర్చే ఆయన ఆలోచిస్తున్నాడు. ప్రవక్తల యొక్క ప్రవచనాలు ఎక్కడ నెరవేర్చకుండా పోతానో సమస్తము నెరవేర్చాలి. ఏ ప్రవచనము కూడా ఆగిపోకూడదు. ప్రతి ప్రవచనము నేను నెరవేర్చాలని యేసు ప్రభువారు దాని కొరకే ప్రయాసపడ్డాడు. ఈ వారమంతా యేసు ప్రభువారి మనస్సులో, హృదయం అంతా కూడా పాపి కొరకు రక్షణ కార్యమును చేయబోతున్నాడు. శిలువ కార్యమే ఉన్నది. ఇక సమయం లేదు, సమయం సమీపించింది. ప్రాణ త్యాగమునకై తన శిలువను మోయబోతున్నాడు, శిలువలో ప్రాణమును పెట్టబోతున్నాడు. ఇదే తన మనస్సులో ఉంది. ఇప్పుడు నిన్నటి దినాన్ని వెళ్ళాడు, యెరూషలేములోనికి వెళ్ళి అందరూ ఖర్జూరపు మట్టలతో పట్టుకొని ప్రభుని హోసన్నా జయమనుకుంటా వెళ్ళారు. దేవాలయంలోనికి వచ్చి చుట్టూ చూశాడు. చుట్టూ చూసి సాయంకాలమైనందున ఆయన తిరిగి బేతనియాకు వచ్చేశాడు. చుట్టూ చూసినప్పుడు ప్రభు వారి కోపం రగిలిపోయింది. దేవాలయములో ఇప్పుడు ప్రవచనం ఒకటి ఉంది, నా తండ్రి ఇల్లు
మీరు దొంగల గృహగా చేశారు. నా తండ్రి ఇల్లు సమస్త జనులకు, అన్యజనులకు, సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడను. ఎలాంటి దానిని మీరు దొంగల గృహగా చేశారని కోపము రగిలిపోతుంది. కానీ దేవాలయమును శుద్ధి చేయడానికి సమయం సరిపోదని అదే వేదన, భారము, బాధ, దుఃఖము వెళ్ళిపోయాడు బేతనియాకి. రాత్రి చూసినటువంటి అదృశ్యము తన మనస్సులో బాధను కలిగిస్తూ ఉంది. వెంటనే ఉదయాన్నే లేచాడు. ఉదయాన్నే లేచి శిష్యులతో బయలుదేరాడు. శిష్యులారు లేవండి, పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రెయ, ఫిలిప్పు లేవండి, యెరూషలేము వెళదాం పదండి. శిష్యులు మాట్లాడాల. నిన్నే కదా ప్రభువా వెళ్ళాం, వీధులు తిరిగామయ్యా, కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి, మేము రావలేవులే పో అని అనలా. అదే మన వాళ్ళు అనుకోండి, నిన్నే కదండి మట్టలు తీసుకొని ఊరంతా తిరిగాం, ప్రార్థనకు రాకపోతే పర్వాలేదులేని ఆ మట్టలు తీసుకొని ఊరేగిన వాళ్ళు, వెళ్ళకపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ప్రార్థనకు రాకుండా. యేసు ప్రభు వారు ఎప్పుడైతే వారిని పదండి అన్నారో అందరూ బయలుదేరి వెళుతూ ఉండగా ఉదయమున వారు మరలా ప్రయాణమై, చదవండి మార్కు సువార్త 11వ అధ్యాయం 12వ వచనంలో, మరునాడు ఆయన బేతనియా నుండి బయలుదేరాడు, యెరూషలేముకు బయలుదేరాడు. ఆయన ఆకలిగొన్నాడు. యేసు ప్రభు వారు ఉదయాన్నే బయలుదేరాడు. బేతనియా నుండి యెరూషలేముకు నడుచుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు నీకున్నట్లు కారులు కానీ బైకులు కానీ లేవు, ప్రయాణ సాధనాలు ఏమీ లేవు. ఉంటే గాడిదల మీద వెళ్ళడమే. శిశువులు వీళ్ళు అందరూ కలిసి వెళ్ళాలి, నడుచుకుండానే వెళ్ళారు. వారు బయలుదేరారు. వెళుతూ ఉంటే ఆయన ఆకలిగొన్నాడు. ఆకలి వేసింది. పొద్దున్నే ఆకలి అయితే ఎవరికైనా పొద్దున్నే ఎందుకు కాదు, 7 గంటలకల్లా తినేవాళ్ళు ఉన్నారు. రాత్రి తిని పండుకొని కూడా పొద్దున్నే లేచి ఆత్రంగా 7 గంటలకల్లా రాత్రి వేడిదే అని తినేసేవాళ్ళు ఉన్నారు. యేసు ప్రభు వారు గడిచిన రాత్రి తిన్నారో లేదో తెలియదు. ఏదైనా హృదయంలో బాధ ఉన్నప్పుడు, ఎవరింట్లోనైనా సమస్య ఉన్నప్పుడు, శరీరంలో హృదయాన్ని దహించేటువంటి వేదన ఉన్నప్పుడు ఆకలి అయితే ఎవరికైనా ఆకలి కాదు. సోమాని హోటల్లో బిర్యానీ తెచ్చిపెట్టినా ఎలా కనపడుతుంది? నాకు ఆకలి కావట్లేదమ్మా, పురుగులు చూసినట్టు ఉంది అంటారు. అంటే హృదయంలో బాధ ఉంటే, కుటుంబంలో శోధన, వేదన, రోదన ఉన్నప్పుడు ఆకలి కాదు. ఎవరికి ఆకలి అనిపించదు, ఉన్నా తినబుద్ధి కాదు. యేసు ప్రభు వారు గడిచిన రాత్రి తిన్నారో లేదో తెలియదు, కానీ ఆయన ఉదయమున బయలుదేరి వెళుతూ ఉండగా ఆకలిగొన్నాడు. యేసు ప్రభు ఇప్పుడు మానవుడుగా ఉన్నాడు కనుక ఆయనకు ఆకలి ఉంది, దప్పికుంది. ఆకలిగొన్నాడు. ఇక్కడ ఆయన దప్పికొన్నాడు. సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి, అమ్మా నాకు తాగడానికి నీళ్ళు ఇస్తావా అని అడిగాడు. మానవుడు ఆయన, దైవ మానవుడుగా భూలోకంలోనికి వచ్చాడు. ఇప్పుడు ఆయన ఆకలిగొని ఆకులు గల అంజూరపు వృక్షము దగ్గరకు వచ్చాడు. దూరము నుండి చూశాడు. వినండి, ఆయన మార్గమును వెళుతూ ఉండగా దూరము నుండి అంజూరపు చెట్టును చూశాడు, వృక్షాన్ని. చాలామంది అనుకుంటున్నారు అంజూరపు కాయల కాలము కాదు కదా, ఈయన ఎందుకు వచ్చాడు, దేవుడైతే తెలిసి ఉంటుంది కదా అని అంటారు. దూరము నుండి చూశాడు ఆ వృక్షాన్ని. ఆ వృక్షం ఎలా ఉందంట? ఆకులు కలిగి ఉంది. ఇక్కడ మనం ఆలోచన చేయాలి. అంజూరపు చెట్టు యొక్క ఫలభరితమైన విధానము మార్పుగా ఉంటుంది. మీరు చూడండి, మన ప్రాంతాల్లో ఉండే కొన్ని వృక్షాలను మనం పరిశీలిస్తాం. ఇప్పుడు వేసవికాలం వచ్చింది కనుక యాప చెట్లు అందరికీ తెలుసు. యాప చెట్లు మార్చి నెలలో ఆకులన్నీ రాలిపోయి మోడుగా మిగిలిపోద్ది.
ఏప్రిల్ వచ్చేసరికి చిగురు పట్టి అది బాగా ఆకులతో నిండి ఉంటుంది. మే నెల వచ్చేసరికి యాపకాయలతో అంతా నిండిపోయి పండిపోయి రాలిపోయి ఏగల గొడవ. కొన్ని వృక్షాలు మనం చూస్తూ ఉంటాం. ఆ స్కూల్ గ్రౌండ్లో ఉందో చూడండి, కోడిపుంజుల చెట్టు అంటారు. ఆ కాయలు ఆ పిల్లలు ఆడుకుంటూ ఉంటారు కోడిపుంజులని. ఆ పువ్వులు వికసించినప్పుడు చెట్టు నిండా ఎంత ఆకర్షణీయంగా ఉంటుందో తెలుసా? మొదటిగా చెట్టు చిగురిస్తుంది, ఆకులతో నిండిపోద్ది. ఆకులన్నీ రాలిపోతే చెట్టు నిండా కాయలే ఉంటాయి. చూడండి, ఇప్పుడు ఉన్నాయి చెట్లు. స్కూల్లో ఒక చెట్టు ఉంది, మేము ప్రార్థనలకు వెళ్తా వస్తూ ఉంటే అలాంటి చెట్లు ఇంత పొడుగు కాయ ఉంటుంది, ఎండిపోయి ఉంటాయి. ఆ చెట్టు కాయలన్నీ తీస్తే 2-3 రోజులు పెద్ద కుటుంబానికి పొలాలకు వస్తాయి. ఇదివరకు రోజులు అయ్యే వాడేది. అంటే ఇది ఆకులతో ఉన్నప్పుడు నిండుగా ఆకులు వస్తే దానికి కాయలు వస్తాయి. అంజూరపు చెట్టుని గురించి మనం తెలుసుకోవాలంటే బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయి. హోషేయ గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనం చూడండి. హోషేయ గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనం. యేసు ప్రభు వారు ఊరకనే రాలా అక్కడికి చెట్టు దగ్గరికి. అరణ్యములో ద్రాక్ష పండ్లు దొరికినట్లు ఇశ్రాయేలు వారు నాకు దొరికిరి. చిగురు పెట్టు కాలమందు అంజూరపు చెట్టు మీద తొలి ఫలము దొరికినట్లు మీ పితరులు నాకు దొరికిరి. ఇక్కడ అంజూరపు కాయలు పక్వమగినప్పుడు, లేకపోతే ఆ అంజూరపు చెట్టు చిగురు పెట్టినప్పుడు తొలి కాపు వస్తుంది. తొలి కాపు వస్తుంది. యేసు ప్రభు యూదుడు, యోదయ ప్రాంతంలో జన్మించినవాడు. యోదయ ప్రాంతంలోని ప్రతి వృక్షమును గురించి అవగాహన ఉన్నవాడు ప్రభు. అది పండ్ల కాలము కానంత మాత్రాన యేసు ప్రభు తెలిసి ఆడ రాలేదు. ఒక చెట్టు, ఏదైనా అంజూరపు చెట్టు చిగురు పెట్టి ఆకులతో ఉంటే ఖచ్చితంగా చెట్టు మీద తొలి కాపు వస్తుంది. తొలి కాపు వస్తుంది. మనకు తెలుసు, కొన్ని ఫ్రూట్స్ మనకు తెలుసు. మామిడి చెట్లు ఆ కంపెనీలో చూడండి, ఇప్పటికీ ఉంది. సంవత్సరానికి 2 కాపులు వస్తుంది. ఇప్పుడు వచ్చేది మే నెలలో వచ్చేది మామూలు కాపు, మరలా జూలైలో ఆగస్టులో ఒక కాపు వస్తుంది దానికి. ఇలాంటివి సంవత్సరానికి 2 కాపులు వచ్చే వృక్షాలు చాలా ఉన్నాయి. యోదయ ప్రాంతంలో ఉన్నటువంటి అంజూరపు చెట్లు, ఇదిగో ఇక్కడ హోషేయ ప్రవక్త ప్రవశిస్తున్నాడు. అంజూరపు చెట్టు చిగురు పెట్టినప్పుడు తొలి ఫలములు దాని మీద దొరుకుతాయి. యేసు ప్రభు వారు ఊరికనే రాలి అక్కడికి. యేసు ప్రభు వారు కూడా ఉపమానం చెప్పాడు. అంజూరపు చెట్టు చిగురించినప్పుడు మీరు వసంతకాలం వస్తుందని గుర్తిస్తారు కదా అన్నాడు. వసంతకాలం వస్తుంది, అంజూరపు చెట్టు చిగురిస్తే తొలి ఫలము దొరుకుతుంది దాని మీద. యేసు ప్రభు వారు దూరము నుండి ఆ అంజూరపు చెట్టును చూశాడు. ఆకలి కూడా ఉన్నాడు. అంజూరపు చెట్టు బాగా ఆకులతో నిండి ఉంది కనుక దాని మీద ఏమైనా ఫలము దొరుకునేమో అని, అంతేగాని దానికి చెట్టు నిండా కాయలు ఉంటాయని యేసుప్రభు రాల. ఆకలి అవుతుంది కనుక తొలి ఫలం ఏదైనా దొరికిద్దేమోనని ఆ వృక్షము దగ్గరకు వచ్చి, దాని వద్దకు వచ్చి ఎదురు చూశాడు. ఆ కొమ్మలో చూడండి, అక్కడ ఏమనుందో చూడు, అక్కడ పోతుంది, అక్కడ చూడండి అక్కడ ఏమన్నా కాయ అని దేవులాడారు అందరూ. అవును ప్రియా సహోదరి సహోదరులారా, బాగా ఆకలిగా ఉన్నప్పుడు 4 అంజూరపు కాయలు తినండి. నేను అదే చేస్తాను. ఏదైనా టూర్ వెళ్తే బాగా ఆకలిగా ఉంటే 4 అంజూరపు పండ్లు తిని నీళ్ళు తాగితే చాలు, అంత శక్తి వస్తుంది. ఆకలి కొనిన వారు, అలసిపోయిన వారు, మార్గ ప్రయాణం చేసేవారు పూర్వము నుండి ద్రాక్షల ఆడలు, అంజూరు పాడలు ఎమ్మడి పెట్టుకొని వెళ్తారు. ద్రాక్ష రసమును, అంజూరు పాడలు. ఎవరైనా బలహీనులుగా ఉన్నవారు, ఆకలి కొనిన వారు, ప్రయాణంలో ఉన్నవారు, శక్తిహీనులుగా ఉన్నవారు అంజూరపు పండ్లు తింటారు. ఇప్పుడు యేసు ప్రభు వారు ఆకలి కొని ఉన్నారు
కనుక దూరము నుండి వృక్షమును చూస్తే అది చిగురు పెట్టి ఆకులతో ఉంది కనుక తొలి ఫలము దాని మీద ఉంటుందని నా నమ్మకంతో యేసు ప్రభు వారు అక్కడికి వచ్చారు. ఉండాలో లెక్క ప్రకారం చిగురు పెట్టి ఆకులతో ఉన్నప్పుడు అది ఖచ్చితంగా తొలి ఫలం ఉండాలి. తొలి ఫలం ఉండాలి. తొలి ఫలము లేదు దాని మీద. అందువలన యేసు ప్రభు ఆ వృక్షమును శపించలా. ఏమన్నాడో చదవండి. యేసు ప్రభు వారు ఆ వృక్షము దగ్గరకు వచ్చి ఫలములు చూసినప్పుడు ఆకులు తప్ప మరేమీ లేవు. అందువలన యేసు ప్రభు ఏమన్నారంటే, నీవు నిలువున ఎండిపోవుదుగాక అన్నా యేసు ప్రభు. ఏమన్నారు అంటే, నాకు సమయానికి నువ్వు ఆకలి తీర్చగరాదు, ఇక నువ్వు నిండుగా కాయలు కాస్తే మాత్రం ఉపయోగమే ఉంది. కొంతమంది బంధువులు ఇంటికి వెళ్తారు. ఫస్ట్ వారు రాగానే క్రితంలో పద్ధతికి ఇప్పుడు పద్ధతికి ఏంటో తెలుసా? క్రితంలో బంధువులు రాగానే చెంబుతో నీళ్ళు కాళ్ళు కొట్టుకొని కూర్చోగానే చేతులు కడుక్కొని ముందు భోజనం చేయండి అంటారు. ఆకలి భోజనం సమయానికి వచ్చిన వాళ్ళకి వ్యవహారం చెప్పి అన్ని వ్యవహారాలు చెప్పి ఆకలి అంతా తగ్గిపోయిన తర్వాత నువ్వు భోజనం తెచ్చావనుకో, తింటారా వాళ్ళు? తినరు. ఆకలి మీద ఉన్నప్పుడు పెడితే తింటాం కదా, అయిపోయింది, ఇప్పుడు నువ్వేమి ఉంటుంది, ఏముంది ఉపయోగమే ఉంది అంటాం కదా. ఆకలి తీరినాకేమన్నా ఇక నువ్వేం పెడితే మాత్రమే ఉంది. కొంతమంది ఏం చేస్తారు, ఆకలిని తట్టుకోలేక బయటికి వెళ్ళేదో ఒకటి తిని వస్తారు. తిన్న తర్వాత నువ్వు పలావ్ పెట్టినా తినరు. యేసు ప్రభు ఇప్పుడు అంటున్నాడు, ఆకలికొని వచ్చిన నా ఆకలిని తీర్చలేదు నీవు, తర్వాత నువ్వు చెట్టు నిండా ఫలాలు భరిస్తే ఏం ఉపయోగం? ఇక ముందు ఎన్నడును నీవు నిండుగా కాయలు కాసినా నీ ఫలములు ఎవరును తినకుందురుగాక అన్నాడు. అంతే. ఫలాలు ఫలిస్తావు కానీ ఆ ఫలాలు ఎవరు తినరు, ఇంకా ఎవరు తినరు అని యేసు ప్రభు వారు చెప్పారు. అంతే తప్ప నువ్వు నిలువు నిండిపోవుదుగాక అని మాత్రం అనలా. అప్పుడు ఆ వృక్షం ఏం చేసిందంటే, సృష్టికర్తవైన నీ ఆకలి తీర్చలేకపోతే నేను ఒకవేళ ఫలాలు ఫలించిన చెట్టు నిండా కాయలుండి ఎవరు తిరగపోతే ఇంకెందుకు ఉపయోగం? ఉపయోగం ఏముందని నేను ఒక దగ్గర నన్ను మెసేజ్కి పిలిస్తే వెళ్ళాను. నేను బ్రదర్ వెళ్ళి వస్తూ ఉంటే ఆ చెట్టు నిండా మునక్కాయలే ఉన్నాయి. నేను అంటున్నాను, ఆ ఇంటోళ్ళు ఎందుకు కోసుకోవటల్లా? లేదు, వాళ్ళకి ఎక్కువైపోతే ఆ వీధిలో ఉన్న వాళ్ళని తలా 4 కాయలు కోసుకుంటారు కదా. ఎందుకు కోసుకోలేదు అంటే, వీళ్ళు తింటే ఎక్కువైపోయి ఉంటాయి, వీధిలో వారికి పంచబుద్ధి లేదు. వీళ్ళకి నిలువుని కాయలన్నీ ఎండిపోయినా సరే ఊరుకున్నారు, కానీ పక్కన వాళ్ళకి మాత్రం పెట్టరు. అందుకని ఆ వృక్షం ఏమనుకుందంటే, సృష్టికర్తమైన నీ ఆకలి తీర్చినప్పుడు ఇతరులు ఎవరు నా ఫలాలు తిననప్పుడు నేనెందుకు ఇంకా బ్రతికి అని ఆ వృక్షము నిలువున ఎండిపోయింది. ఇలాంటి సందర్భం మనకి ఆదికాండంలో ఒకటి కనపడింది. ఆదికాండం 4వ అధ్యాయంలో దేవుడైన యెహోవా కయ్యోనుతో ఏమన్నాడు? కయ్యోనుతో, నీవు దేశదెమ్మరివై తిరుగుతావు అన్నాడు. అప్పుడు ఏశావు ఏమన్నాడు? కయ్యోను ఏమన్నాడు? అప్పుడు నా దోష శిక్షను భరించలేను కనుక నేను దేశదెమ్మరిగా వీధులమ్ముడి తిరిగే సమయంలో ఎవడో ఒకడు నన్ను చంపునుగాక అని చెప్పించుకున్నాడు. ప్రభు ఏమన్నాడు? నిన్ను ఎవడో ఒకడు చంపుతాడు రా అన్నాడా? కాదు, పై వచ్చిన చదవమ్మా. నీవు దేశదెమ్మరిగా తిరుగుతావు, ఇల్లు వాకిలు పట్టదు, ఏ శుభ్రం ఉండదు, వీధులు తిరుగుతావురా నువ్వు అంటే ఆయన అన్నాడు, నువ్వే నన్ను చెప్పిస్తే, నువ్వే నన్ను దేశదెమ్మరవని
అంటే నేను ఈ వీధులు తిరుగుతూ ఉంటే ఇంకనేందుకు నా బ్రతికెందుకు? కావున ఎవడైనా సరే నన్ను చూసినప్పుడు వాడు నన్ను చంపును గాక అన్నాడు. నేను ఈ బతకలేను, నేను చచ్చిపోవడమే మేలు అనుకుంటారు. తెలుసా, కొన్ని సందర్భాల్లో మీరు కూడా అనుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి లేవా? ఆయన నన్ను పట్టించుకున్నప్పుడు నేను ఎందుకయ్యా ఉండి అన్నోళ్ళు లేరా? మనము ఎవరినైతే ప్రేమిస్తున్నామో, ఎవరు మనకి కావాలనుకుంటున్నామో వారే మనల్ని లెక్క చేయనప్పుడు ఇక మనం ఎందుకు బ్రతకాలనుకుంటాం? ఇక మనకు బ్రతుకు మీద ఆశయం ఉండదు. ఎవరి కొరకు మనమున్నామో, ఎవరి ప్రేమను పొందాలనుకుంటున్నామో వారే మనల్ని నిర్లక్ష్యం చేస్తే మనం ఇంకా బ్రతకడం వేస్ట్ అనుకుంటాం. ఇగో ఇరుక్షము కూడా అదే, కయ్యోను కూడా అదే అంటున్నాడు. నేను దేశదిమ్మరిగా తిరిగితే ఇది చూసిన వాడు నన్ను చంపును గాక అన్నప్పుడు దేవుడు అన్నాడు, ఎవడను నిన్ను చంపకుండా నీకు గుర్తేస్తున్నా. నేను చూడగానే ఇక వాడు నిన్ను అసలు ఏం చంపడు, జాలి పుట్టింది నీ మీద అన్నాడు. కాబట్టి ఈ వృక్షం కూడా యేసు ప్రభు వారు ఎప్పుడైతే నీ ఫలములు ఎవరో తినకుందురుగాక అన్నాడు, వెళ్ళిపోయాడు. ఆ వృక్షానికి బాధేసి ఆయన ఆకలినే తీర్చలేకపోయాడు. నేను ఇక ఎంత ఫలం ఇస్తే ఏముంది అని చెప్పేసి నిలువున ఆ క్షణమే ఎండిపోయింది. ఆ విషయాన్ని ఉదయం మరలా వారు వచ్చే సమయంలో పేతురు ఆ విషయాన్ని చూసి, ప్రభువా ఇదిగో నిన్న నువ్వు తిట్టావే, కోపడ్డావే, శపించావే, ఆ వృక్షం చూసావా ఏర్లుతో సహా. అంతకుముందు ఏర్లు లోపల కొన్ని, ఇప్పుడు చెట్టు ఏమైంది, ఎండిపోయి పెకలించబడి ఉంది అన్నాడు. ఎవరునూ అలాగూ చేయలేరు. ఒకవేళ ఎవరింటి ముందన్న ఏదైనా చెట్టు ఎండిపోతుంది అనుకో, మనకు భయం. పక్కన వాళ్ళు వచ్చి ఎక్కిస్తారు, ఏమంటారు, అమ్మాయి ఏంది నీకు అలాగైంది, అది కాదు అబ్బాయి నీకేంది ఇలాగైంది, మీ ఇంటి ముందు చెట్టు ఎండిపోతుంది, అది ఎవరు శాతబడి చేశారంటారు. అదొక భయం. ఎవరు చేయలేని కార్యము యేసు ప్రభు వారు ఇక్కడ మాట మాత్రం అంటే ఆ వృక్షము ఎండిపోయింది. ఆయన యెరూషలేములోనికి వెళ్ళాడు. రెండో మహా గొప్ప కార్యం ఇప్పుడు చేయబోతున్నాడు. యేసు ప్రభు వారు నిన్న రాజుగా యెరూషలేములోనికి వచ్చాడు, ఈరోజు యాజకునిగా వస్తున్నాడు. యాజకునిగా యెరూషలేములోనికి వచ్చాడు. యెరూషలేములోకి రాగానే బ్యాగిటి ఆ యెరూషలేములో చుట్టూ చూసినప్పుడు ఆ యెరూషలేము ఆ మందిరం అంతా ఎలా కనపడుతుంది? క్రయ విక్రయములు చేయువారితో ఆ మందిరం అంతా నిండిపోయింది. క్రయ విక్రయములు చేయువారితో మందిరము నిండిపోయింది. క్రయము అంటే క్రయ విక్రయము అంటే, క్రయం అంటే అమ్మడం కొనడం దేవాలయంలో జరుగుతుంది. అదేంటి, దేవాలయంలో క్రయ విక్రయములు జరగడం ఏంటి అని ఆశ్చర్యపోతాం మనం. ఏమమ్ముతున్నారు అక్కడ ఏమైనా బిర్యానీలు అమ్ముతున్నారా? అక్కడ ఏమైనా నూడిల్స్ అమ్ముతున్నారా? ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అది? ఏమమ్ముతున్నారు అక్కడ అంటే రోకలు మార్చువారు ఉన్నారు. రోకలు మారవడం ఏంటి? రోకలంటే ఆ రోజుల్లో డబ్బులు మారుస్తారు. బైబిల్ గ్రంథంలో చాలా విధాలైనటువంటి మార్పులు జరిగినాయి. మనందరికీ తెలుసు. అక్కడ రోకలు మారవడం ఏంటి అంటే, కొన్ని నాకు జ్ఞాపకం ఉండదు కాబట్టి రాసుకొచ్చా. బైబిల్ గ్రంథంలో కేవు ఇచ్చి అతడు ఓడ ఎక్కాను అని యోనాను గురించి మనం వింటామంటే, వాళ్ళ కాలంలో డబ్బుని కేవు అన్నారు. మత్తయి సువార్తలో రోకలు అన్నారు. నోకలు కాదు. నోకలు అంటేనేమో ఇరిగిపోయిన బియ్యాన్ని నోకలు అంటారు. రోకలు అంటే డబ్బులు.
బైబిల్ గ్రంథంలో ధ్యానారము అనే మాట వస్తుంది. ధ్యానారము బైబిల్ గ్రంథంలోనే మేనాలు డబ్బుల్ని ఇప్పుడు మనం ఏమంటాం, 5 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు, 200, 500, 2000 అన్నింటిని కలిపి మనం డబ్బులు అంటాం. వీళ్ళు ధ్యానారం అన్నారు, దాన్ని 10 రూపాయలు అన్నారు. మీనా అన్నారు, దాని విలువ వేరు. కాసులు అన్నారు, దాని విలువ వేరు. కానీలు అన్నారు, వాటి విలువ వేరు. తూము కొలతల్లోకి వచ్చేలేకే తూములు, అరసెకేలు. యేసు ప్రభు వారు పన్ను కట్టడానికి చేపను పట్టినప్పుడు దాని నోట్లో సెకేలు ఉంటుంది. ఇద్దరికి చేరు ఒక అరసెకేలు పన్ను కట్టారు. ఇవన్నీ కూడా రెఫరెన్సులతో సహా ఉన్నాయి. ఇవన్నీ బైబిల్లో ఉన్నటువంటివే. బైబిల్లో ఎన్నో లెక్కలు ఉన్నాయి. టన్నుల లెక్కలు ఉన్నాయి, మణుగుల లెక్కలు ఉన్నాయి, కిలోల లెక్కలు ఉన్నాయి, తులాల లెక్కలు ఉన్నాయి. చిన్నములు ఇవన్నీ కూడా సొలొమోను గారి కాలంలో ఉన్నటువంటివే. అలాగనే మరి మన పూర్వీకులు కొన్ని కొలతలు చెప్పేవారు. పుట్టి అనేవాళ్ళు. కుట్టి కాదు, కుట్టి అంటే చిన్నపిల్లలు అంటారు. పుట్టి అంటే 50 కేజీల బస్తాలు 2 బస్తాలు అయితే, 8 బస్తాలు అయితే ఒక పుట్టి ధాన్యం వచ్చింది అంటారు. 50 కేజీలు బస్తాలు 8, 100 కేజీలు అయితే 4 బస్తాలు, దాన్ని పుట్టి ధాన్యం వచ్చిందండి అంటారు. ఒక ఎకరానికి 40 కొంటలు. లెక్కలన్నీ ఇవన్నీ కూడా బైబిల్ లెక్కల్లో ఉన్నాయి. మానికతో కొలిసిపోశారు. తర్వాత తవ్వ, తర్వాత అడ్డెడు, తర్వాత తూమెడు, కుండెడు, ఇలాగా ఇవన్నీ కూడా కొలతలు కొలిసే లెక్కలో. కొండడు తిన్నావు అంటారు. కొండడ కాదు, కుండెడు అంటే ఒక కుండెడికి 20 కేజీలు. ఒక కుండెడు అంటే 20 కేజీలు. ఇవన్నీ లెక్కలు బైబిల్ గ్రంథంలో లెక్కలు. ఇవన్నీ రెఫరెన్స్లతో సహా చెప్తా. ఇవన్నీ ఉన్నాయి. ఎవరైనా పిల్లలకి మొక్కుబడులు చేసుకున్నప్పుడు ఆడపిల్లలైతే ఎంత చెల్లించాలి, మగపిల్లలైతే ఎంత చెల్లించాలి, ఇవన్నీ దేవాలయంలోనికి వచ్చి చెల్లించాలి. మనకు తెలుసు, విదేశాలకు వెళ్ళేటువంటి వారి యొక్క రీతి మనకు తెలుసు. విదేశాలకు వెళ్ళినప్పుడు ఆ అనుభవం నాకు కూడా ఉంది కనుక మన వారు ఏం చేసేవారంటే, హైదరాబాదు శంషాబాద్ ఎయిర్పోర్ట్లోకి బాగానే మా పిల్లలు చెప్పారు, నీ డబ్బులు ఇక్కడ నీ దగ్గర డబ్బులు ఎంతో అయ్యి ఇక్కడ మార్చుకో అన్నారు. డబ్బులు మార్చుకోవడం ఏంటి అంటే, నువ్వు ఏ దేశం వెళుతున్నావో ఆ దేశపు కరెన్సీలోకి నీ ఇండియా డబ్బుల్ని ఆ దేశపు డబ్బుల్లోకి మార్చుకొని పోవాలి. ఆ డబ్బులు మనం ఏ దేశం వెళుతున్నావు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో అనుభవేగా. అమెరికా వెళ్ళేవారు, ఆస్ట్రేలియా, లండన్, ఇలాగా దుబాయ్, కువైట్, అక్కడికి వెళితే విదేశ మార్గద్రవ్యం కూడా ఉంది. విదేశాల్లో ఏమంటారు, మనలాగా డబ్బులు అనరు. విదేశాల్లో పిలిచే రీతి వేరు ఉంటుంది. అమెరికాలోనేమో డాలర్స్ అంటారు, బ్రిటన్లో పౌండ్స్ అంటారు, అలాగనే యూరోస్ అంటారు. హీరో కాదు, యూరో. ఆస్ట్రేలియాలో కూడా డాలర్స్ అంటారు, జపాన్లో యాన్స్ అంటారు, సౌదీలో రియాల్ అంటారు, రియాల్స్. అలాగనే సింగపూర్లో కూడా డాలర్స్ అంటారు. అలాగనే యుఏఈలో దీనార్ అంటారు, దీరామ్ అంటారు. అలాగున యునైటెడ్ అరబ్ కంట్రీస్ అన్నమాట అవి. అలాగనే చైనాలో యువాన్ అంటారు. ఇలాగా విదేశీ కరెన్సీలో ఉన్న డబ్బులు మన ఇండియాలో చెల్లవు. మనం ఏం చేయాలా, అక్కడి నుంచి వచ్చేటప్పుడు, నేను వెళ్ళేటప్పుడు పిల్లలు అన్నారు, నీ డబ్బులు నువ్వు ఇక్కడ మార్చుకొని వెళ్ళు అన్నారు. మన డబ్బులు ఇస్తే నాకు డాలర్స్ ఇచ్చారు, డాలర్స్ తీసుకొని వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత డాలర్స్ మార్చుకున్నాను. వచ్చేటప్పుడు ఇంకా నాకు ఆడ డాలర్స్ ఉంటే, ఇండియాలోకి వచ్చిన తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్ట్లో డాలర్స్ ఉంటే ఇచ్చేసేయండి, మీకు మన డబ్బులు ఇస్తామన్నారు. వద్దులే అని ఆ డాలర్స్ అంతే తెచ్చా. అవి ఎక్కడ జాల్లో అట్నే ఉంచా. మరలా వెళ్తాను కదా, అప్పుడు అక్కడ మార్చుకోవచ్చని. $200 ఉన్నాయి.
ఎలాగున బైబిల్ గ్రంథంలో మనము చూస్తే లేవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన నియమం ఒకటి ఉంది. ఏమిటి ఆ నియమము అంటే, ఎవరైనా మొక్కుబడులు చేసుకుంటే దేవాలయపు తూనిక చొప్పున, దేవాలయపు తూనిక వేరు. ఇప్పుడు మీరు బంగారం కొనడానికి వెళ్ళారనుకో, ఏ కాటాలో తూకం వేస్తారు? ఏ కాట? ధర్మకాట. అవి కూడా మోసమే కదా. ధర్మకాట అని పేరు పెడతారు. అక్కడ అన్నీ ముందే సెట్ చేస్తుంటారు, అన్నీ ముందే సెట్ చేస్తారు. ఏ తరాజన్నా చూడండి, ఏ తరాజన్నా చూడండి. ఇదివరకు మేము వ్యాపారం చేసినప్పుడు ఎంటికలు కొనడానికి వెళ్తే ఎలా ఉంటుంది ఆ కాట? పాత సామాను కొంటామని వస్తే నిలువుగు పొలం ఉంటుంది, మనమే ఉంచుతాం దాన్ని. ఇప్పుడు వచ్చే వాళ్ళని చూడండి, అది వాళ్ళు ఎటు ఉంచారంటే ఇటు వంగిపోద్ది. ఇన్ని పేపర్లు వేసిన 2 కేజీలే చేయొచ్చు. అలా చేస్తారు వ్యాపారులు, మోసం. ఎందుకు అంటే వాళ్ళు ఇలా తిప్పేస్తారు, ఎటు తిప్పితే అటు ఒరిగిద్ది అది. అందుకని దేవాలయపు కొలత వేరు, దేవాలయపులో తూనికల వేరు. నీవు ఒకవేళ బయట మొక్కుబడి చేసుకొని వచ్చి, నేను 10 తులముల వెండి నా పిల్లల కొరకు నేను దేవాలయానికి ఇస్తున్నాను అంటే, బయటను ఇచ్చేటువంటి తులము వెండి దేవాలయంలోకి తెస్తే, ఇది తులము వెండి అనుకోండి, దేవాలయంలోకి తెచ్చి చూస్తే తులం ఉండదు. అది ఏమైంది? ఎందుకు అలాగూ అంటే, బయట లెక్కలన్నీ నీకు కరెక్ట్గానే చూపించినట్టు ఉంటారు. కేజీ ఉల్లిపాయలు అంటాడు, కేజీ కందిపప్పు అంటాడు, కేజీ నూనె అంటాడు. నువ్వు కేజీ లెక్కల్లో ఏది తీసుకున్నా కనీసం 50 గ్రాముల పైనే తక్కువ వస్తుంది. అంటే వారు అలా సెట్ చేసుకుంటారు. అలాగా దేవాలయంలోనికి వచ్చినప్పుడు కరెక్ట్ ఖాతా తూకం ఉంటుంది. దేవాలయపు లెక్క చొప్పున ఇవ్వాలి అని వీళ్ళు ఏం చేశారంటే రోకలు మార్చువారు అన్నారు. రోకలు మార్చువారు అంటే ఏంటి? అక్కడ ఆ చుట్టుప్రక్కల ప్రాంతంలో ఉన్న వారి డబ్బులు వేరు. యెరూషలేము రాజధాని కనుక యెరూషలేముకు వచ్చేసరికి రాజధానిలో వాడే డబ్బు వేరు. ఫెనైకీలు ఉన్నారు, పారసీకీలు ఉన్నారు, సిరియనులు ఉన్నారు, అమోరీలు ఉన్నారు, అలాగనే రోమీలు ఉన్నారు. ఎవరి డబ్బులు వాళ్ళయే. యెరూషలేములో వాడే డబ్బులు వేరు. యెరూషలేములోకి వచ్చేసరికి అప్పటికి రోమీల కాయిన్స్ వాడుతున్నారు. అందుకే యేసు ప్రభు ఏం చేశాడంటే, ఒక కాయిన్ ఇవ్వండి అంటే దాని మీద రోమాధిపతి బొమ్మ ఉంది. దేవునికి, రాజులకి ఇచ్చేసేయండి అన్నాడు. రాజుకి కైసర్ రాజుగా ఉన్నాడు, కైసర్ బొమ్మ ఉంది దీని మీద అన్నాడు. వాళ్ళ డబ్బులు అప్పుడు చాలామందిలో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు దేవాలయములో కరెక్ట్ తూకంతో తోస్తాం మేము. మీరు తీసుకొచ్చినటువంటి ఇదిగో సమరయులు తీసుకొచ్చినటువంటి డబ్బులు యెరూషలేములోకి ఇస్తే యెరూషలేములో వాడే డబ్బులు ఇస్తాం, అవి తీసుకెళ్ళి మీరు కానుకలు వేయాలి. క్రయ విక్రయములు చేయుట. ఇక్కడ రోకలు మార్చువారి బల్లలు ఉన్నాయి, డబ్బులు మార్చుకొని దేవాలయం డబ్బులు ఇస్తారు. క్రయ విక్రయములు అంటే ఏమంటున్నాడు అక్కడ మనం చూస్తే, యోహాను సువార్తలో చూస్తే అక్కడ ఏమేమి ఉన్నాయో అన్నీ చెప్పుకొచ్చాడు. అక్కడ ఏముంది అంటే యోహాను సువార్తలో గొర్రెలు, మేకలు, తరువాత కావలసినటువంటి పావురాళ్ళ బలలో అన్నీ ఉన్నాయి. అక్కడ పావురాళ్ళు, గొర్రె మేకలు, ఎడ్లు ఇవన్నీ కూడా ఆ మందిరంలోనే ఉన్నాయంట. మందిరంలో కట్టేసి ఉన్నాయి. ఎక్కడైనా చూడండి దేవాలయాల చుట్టూ ఏమంటే వ్యాపార స్థలాలు ఉంటాయి. వ్యాపార స్థలాలు అవన్నీ ఎవరి? ఆ దేవాలయపు అధికారుల బంధువులే. ఇప్పుడు యెరూషలేము దేవాలయంలో వ్యాపారస్తులు ఎందుకున్నారు? కారణం ఏమిటంటే వారు ప్రధాన యాజకుల బంధువులు అవకాశం ఇచ్చారు కనుక వారంతా గేదెల్ని, మేకల్ని, గొడ్లని అన్నిటిని బలర్పించడానికి తీసుకొస్తారు కనుక ఆ బలర్పించడానికి దేవుడు ఒక నియమం పెట్టాడు.
ఆ నియమం ఏమిటి అంటే నిర్గమకాండంలో మనం చూస్తాం. అక్కడ ప్రతిదినము 29వ అధ్యాయం 38వ వచనంలో చూడండి. నిర్గమకాండం 29:38. బలిపీఠము మీద, దేవాలయంలో బలిపీఠం మీద నిత్యము అర్పింపవలసినదేమనగా, నిత్యము ఉదయము సాయంకాలం ఏడాది 2 గొర్రె పిల్లలను, ప్రతిదినము ఉదయం మందు ఒక గొర్రె పిల్ల, సాయంకాలం మందు ఒక గొర్రె పిల్ల అర్పించాలి. ప్రతిరోజు బలి అర్పణ జరగాలి దేవాలయంలో. కాబట్టి యాజకులు ఈ బాధ్యతను తీసుకొని లేవీయుల చేత బాధ్యత నెరవేర్చాలి. ప్రతిరోజు 2 గొర్రె పిల్లలను అర్పించాలి. అప్పుడు సంవత్సరానికి ఎన్ని కావాలా? సంవత్సరానికి ఎన్ని కావాలి? సంవత్సరానికి ఎన్ని రోజులు? 360. అప్పుడు సంవత్సరానికి ఎన్ని? 700 చిల్లర గొర్రెలు కావాలి. అందుకని ఆ గొర్రెలే ఇదిగో పొలంలో మేపుతున్న కాపర్లు ప్రత్యేకంగా మేపుతున్నారు. ప్రత్యేకంగా గొర్రెల కాపర్లకి దేవుని దూత కనబడి దర్శనమిచ్చి మాట్లాడవలసిన పని ఏమిటి అంటే, వారు వీధుల్లో తిరిగే కాపర్లు కాదు. చాలామంది కాపర్లు అనగానే కామెడీగా చూపిస్తారు కదా, వాళ్ళు కాదు. వాళ్ళు యాజకులకు సంబంధించిన వారు. దేవాలయములో ప్రతిదినము అర్పించవలసినటువంటి గొర్రె పిల్లలు అవి నిర్దోషమైనవై ఉండాలి, ఏడాది వయసు కలిగి ఉండాలి. వాటిని పెంచుతూ ఉంటారు కాపర్లు ప్రత్యేకంగా. అవి కాక ఎవరైనా మొక్కుబడి చేసుకున్న వాళ్ళు దేవాలయంలోనికి నువ్వు మొక్కుబడి చేసుకొని ఏదో నీకు మేలు జరిగిందని ఒక గొర్రె పిల్లని తెచ్చావనుకో, గొర్రె పిల్లని తీసుకొస్తే యాజకుని దగ్గరికి తీసుకురాగానే అతను పరీక్ష చేయాలి. ఆ గొర్రె మచ్చ డాగు ఉండకూడదు, దాని మీద ఏ మచ్చ డాగు ఉండకూడదు, అంతా ఒకే కలర్లో ఉండాలి. ఎక్కడైనా చిన్న మచ్చ ఉంటే ఇది బలికి పనికిరాదు అని చెప్పేసి పంపించేస్తారు. ఎంతో దూరం నుండి వచ్చినటువంటి సమరియా పట్టణం నుండి వచ్చినటువంటి వారు, లేకపోతే ఫెనీకే నుండి వచ్చిన వారు, యెరూషలేము నలుమూలల నుండి వచ్చినటువంటి వారు గొర్రెపిల్లని తీసుకొని వస్తే, ఇక్కడికి వచ్చిన తర్వాత నజరేతు నుండో కపెర్నహూము నుండో గలిలయ నుండో వచ్చిన వారు నీ గొర్రె బాగా లేదు, బలికి పనికి రాదు అంటే ఏం చేయాలి? ఇప్పుడు వాళ్ళు వేదన చెందుతారు, బయటకు వస్తారు. ఏంట్రా వచ్చేసావేంటి అంటే, నా గొర్రె బలికి రాదంట, నేను సంవత్సరం పెంచాను, దీన్ని బలి కొరకే పెంచా. చాలామంది కొంతమంది గొర్రెల్ని జంతువుల్ని వదిలేస్తారు దేవుని పేరు మీద, దేవుని పేరు మీద వదులుతారు. సంవత్సరం పెంచిన తర్వాత ఆ దేవుడి దగ్గరికి తీసుకెళ్ళి వాటిని బలిస్తారు. ఇప్పుడు వీళ్ళు దేవాలయంలో తెస్తే యాజకుడు పనికిరాదు అంటే ఇప్పుడు వాళ్ళు తీసుకొని బయటికి వెళ్ళాలి. వీళ్ళ బంధువులే అటు నుండి వచ్చి, బాయ్ ఎక్కడికి తీసుకెళ్తున్నావు అంటే, పనికిరాదంట నేను తెచ్చిన గొర్రె, బలికి పనికిరాదంట అంటే వాళ్ళే ఏం చెబుతారు తెలుసా? అటు పనికిరాదు, అందుకే ఇది యాజకుడు వద్దన్నాడు, ఇంకేం మోసుకెళ్తావులే కానీ ఎంతో కొంత ఇస్తాయి. వాళ్ళే ఉంటారు అక్కడ. సరేనయ్యా నేను మోసుకొని మళ్ళీ ఎక్కడికి వెళ్ళేది, తీసుకోండి అని వాళ్ళే కొంటారు అక్కడ. దాన్ని తీసుకొచ్చి మళ్ళీ అక్కడ పెడతారు. వాళ్ళ షాపులేగా, వాళ్ళ షాపులే మళ్ళీ తెచ్చి అక్కడ పెడతారు. ఇప్పుడు ఇతను మొక్కుబడి చేసుకొని తీర్చుకొని వెళ్ళాలి కనుక ఇతడు ఒట్టిగా వెళ్ళలేడు, మరలా డబ్బులు కలుపుకొని మంచి గొర్రెలు ఎక్కడ దొరుకుతాయి అంటే ఈ కొనేవాడు చెబుతాడు, ఇది పనికిరాదు కానీ అది అక్కడ ఆ షాపు 12వ నెంబర్ షాప్ ఉంది చూసావా, 5వ నెంబర్ షాప్ ఉంది, అక్కడికి వెళ్ళి మంచి దొరుకుతాయి. ఎందుకు? వేలయ్యాయి, ప్రధాన యాజకులే అక్కడికి వెళ్ళి కొనుక్కుంటారు. ఈ దూరం నుండి వచ్చినటువంటి గొర్రెలు, పావురాళ్ళు, గొవ్వలు పనికిరామని ఒక మాట చెప్పి వాటిని వారు కొట్టుల్లోకి చేర్చుకుంటారు. మరలా వీళ్ళు వాళ్ళ కొట్టుల్లోనే ఇది మంచిది అని అమ్మేస్తారు. ఇది మంచిది, ఏం పర్వాలేదు తీసుకో, పనికొచ్చింది తీసుకో అంటారు. మనం తెస్తేనేమో, అందుకే ఏదో ఒక సామెత ఉంది, కొనబోతేనేమో అమ్మబోతే అడవి, కొనబోతే
కొరివి. అంటే మనం కొందామంటేనేమో ఇంత రేటు, మనం అమ్ముదామంటేనేమో ఇంతే రేటు, కొంచెమే ఇస్తారు మనకి. మనం అమ్ముదామంటే 100, కొనాలంటే 1000. సరే, ఏదో ఒక రకంగా అక్కడ వీళ్ళు తెచ్చింది అమ్మేసి మరలా అక్కడ ఉన్నాయి కొంటారు. దీనినే క్రయ విక్రయములో, పావురములో, గువ్వలో బలి కొరకు తీసుకొచ్చిన దాన్ని అక్కడ వారు అమ్మడం, మరలా వేరే కొనుక్కోవడం, ఇది జరుగుతుంది. రోకలు మార్చువారు బల్లలు అక్కడ ఉన్నాయి, క్రయ విక్రయములు చేయువారు అక్కడే ఉన్నారు. మోసం జరుగుతుంది అక్కడ. ఏం జరుగుతుంది? మోసం. దేవాలయంలో మోసం జరుగుతుంది. దొంగలందరూ ఏకమైపోయారు, వారందరూ అక్కడే నివసిస్తున్నారు. అందుకనే ప్రభు అన్నాడు, నా తండ్రి ఇంటిని మీరు దొంగల గుహగా చేశారు. పెద్ద పెద్ద సంస్థల్లో చూడండి, అది ఏ సంస్థ అయినా ఉండొచ్చు, మన 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 చర్చిలే పెద్ద పెద్దవి రాబడి ఉంటే అందులో గొడవలు, అల్లర్లు, కమిటీలు, ఈ ఎలక్షన్లో ఎవరు పోటీదారులు మరొకరిని కక్ష సాధింపులు, ఎలాగా అందరూ పదవుల కోసం పోరాడి కొట్టుకొని చంపుకుంటున్నారు. ఇప్పుడు లక్షలు కూడబెడుతున్నారు, చర్చి ఆస్తులు అమ్ముకుంటున్నారు, చర్చిలోకి వచ్చి ఆదాయమును పంచుకుంటున్నారు. ఎవరు వీళ్ళంతా అంటే దొంగల గుహగా మారిపోయింది. యేసు ప్రభు వారి హృదయం తట్టుకోలేకపోయాడు. వెంటనే తాళ్ళను కొరడాలుగా చేసి మనుషులను కొట్టలా, ఏం చేశాడు? జంతువులన్నిటిని తరిమేశాడు. కొరడాలుగా చేసి తీసుకెళ్ళండి ఇక్కడ నుంచి, గొర్రెల్ని, మేకల్ని, ఆ ఎడ్లు యొక్క మెడలకు ఉన్నటువంటి అన్నిటిని వదిలేసి తీసుకెళ్ళిపోండి బయటికి అంటున్నాడు. ఆయనలో ఉన్న కోపాన్ని ప్రజలందరూ చూస్తున్నారు. వీళ్ళు వెళ్ళి ప్రధాన యాజకులకు చెప్పారు, అయ్యా ఎవరో వచ్చి దేవాలయమును శుద్ధి చేస్తున్నాడు, అంతా శుభ్రం చేస్తున్నాడు అన్నట్టు. వాళ్ళు వచ్చి చూస్తే ఎవరు అంటే నజరేయుడైన యేసు. దేవుని స్తోత్రం. యేసు ప్రభుని చూశారు, వారు నిశ్చేష్టులైపోయారు, ఆశ్చర్యపడ్డారు. ఇతనా వడ్లవాని కుమారుడు కాదా? నజరేతులో నుండి వచ్చిన వాడు కాదా? ఇతని సహోదరులు మనతో లేరా? ఏంటి ఇతనింత ధైర్యముగా, ఇంత రోషముగా పనిచేస్తున్నాడేంటి? ఎవ్వరు ఆయనను ఆపడానికి ప్రయత్నం చేయలా. కారణం ఏమిటంటే ఇప్పుడు ఆయన యాజకుడు. మీరందరూ యాజకులు, మీకంటే ప్రధాన యాజకుని. పౌలు భక్తుడు చెప్పాడు, ఆయన ఎలాంటి వాడు? 7వ అధ్యాయంలో చెబుతాడు, నిర్దోషి నిష్కల్మషుడు, అతడు పాపులలో చేరక ఆకాశము కంటే హెచ్చైన ఉన్నత స్థితిలో ఆయన హెచ్చించబడిన వాడు. ఆయన పరిశుద్ధుడు, ఎట్టి ప్రధాన యాజకుడు, మనకు సరిపోయిన వాడు, పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. యాజకులు, ప్రధాన యాజకులు ఆశ్చర్యపడ్డారు, ఆశ్చర్యపోయి చూస్తున్నారు. ఈయన అందరినీ తరిమేశాడు, దేవాలయమును శుద్ధి చేశాడు. నా తండ్రి ఇంటిని కూర్చున్న ఆసక్తి నన్ను భక్షించుచున్నది. అది ప్రవచనం నెరవేర్చాడు. ఇప్పుడు ఆయన ఇక్కడ ప్రవచనం నెరవేర్చాడు. నా తండ్రి ఇల్లు అనేకులకు ప్రార్థనా మందిరం ఇది. ఇక్కడికి వస్తే ప్రజలు రోగాలు పోవాలి, సమస్యలు తీరాలి, వారు మృతులైన వారు తిరిగి లేవాలి. ఇంత గొప్ప కార్యములు జరగవలసిన మందిరములో మీరు వ్యాపార స్థలముగా మార్చారు, వ్యాపార నిలయముగా మార్చారు. క్యాండిల్స్ అమ్మేవాళ్ళు, కొబ్బరికాయలు అమ్మేవాళ్ళు, సామాన్య గడ్డీలు అమ్మేవాళ్ళు, తర్వాత బొమ్మలు అమ్మేవారు, మొత్తం ఎక్కడ ఉంటారు? ఇప్పుడు మనం ఏ దేవాలయానికి వెళ్ళినా, మన పుణ్యక్షేత్రాలు ఎక్కడికి వెళ్ళినా ఆ దేవాలయం గోడలకు ఆనుకొనే ఉంటారు, దేవాలయం గోడలకు ఆనుకొనే ఉంటారు. ఇంకా ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళా, ఆ ఫాదర్, ఆ మందిరం యొక్క ప్రధాన అర్చకుని యొక్క బంధువేమో అతను ఆ గేట్ అమ్మిటి బయట కాదు లోపలికి తెచ్చి అమ్ముతున్నాడు. క్యాండిల్స్ అమ్ముతున్నాడు. అంటే వాళ్ళందరికంటే కూడా ఇతడు ప్రముఖుడు అనమాట. అందుకని అతడు క్యాండిల్స్ అమ్మడం, లోపల చర్చి లోపల గేట్ అమ్మిటి అమ్ముతున్నాడు. బైబిల్ వాక్యాలు గుర్తొచ్చినాయి. క్షేత్రాలు పుణ్యక్షేత్రాలే,
అవన్నీ కూడా మనం దర్శించవలసినయే, చూడడంలో తప్పు లేదు, మంచియే. కానీ దొంగల నిలయం అయిపోయింది, వ్యాపార స్థలం అయిపోయింది. అందుకే ప్రభువారు దేవాలయమును శుద్ధి చేశాడు. ఈ రెండు కార్యాలు ఈరోజు జరిగినాయి. ఈ రెండు కార్యాలు గొప్ప కార్యాలు, ఎవ్వరూ చేయలేనివి. ఇప్పుడు యేసు ప్రభువారు పని పట్టుకున్నాడు అంటే ఆ దేవాలయంలో ప్రధాన యాజకుణ్ణి ఎదిరించినట్లు. ప్రధాన యాజకుణ్ణి ఎదిరిస్తే ఎవరైనా వారు ప్రాణం మీదకి తెచ్చుకోవటమే. రాజునైనా ఎదిరించినా క్షమాపణ ఉంటుందేమో, కానీ ప్రధాన యాజకుని ఎదిరిస్తే ఆ రోజుల్లో మరణశిక్షే, అంతే. ఇది వారికి ఉన్నటువంటి అధికారం. అందుకనే వారు కక్ష కట్టి మన అధికారములకు భంగం కలుగుతుంది కనుక ఇతనిని ఎలాగూ సంహరింతుము అని ఆ రోజు నుండి వారు ఆలోచన చేశారు. యేసు ప్రభు ఎదిరించింది ఎవరిని అంటే ప్రధాన యాజకుల చర్యను. వారు దొంగల గుహగా మార్చారు గనక యేసు ప్రభు ఆ పనిని ఎదిరిస్తే వారు దేవుళ్ళు అంటూ వాళ్ళం, మేము శాసిస్తే ప్రతిదీ జరిగిద్ది అని ఇతనిని మరణశిక్ష విధించాల్సిందే, అంతే. మరణశిక్ష విధించాలి, ఎలాగూ సంహరింతుము అని ఆ దినము నుండి వారు కక్ష కట్టారు. ఎలా అసలు వీని పట్టుకుందామంటే కుదరట్లేదురా, ఇన్ని వేసేద్దామంటే కుదరట్లేదురా అని వాళ్ళు కక్ష కట్టారు. కనుక ఇప్పటి వరకు మనం విన్నటువంటి వాక్యమును బట్టి యేసు ప్రభువారు దేవాలయంలో శుద్ధి చేశాడు. మనం శుద్ధి చేయాల్సిన ఇంకొక దేవాలయం ఉంది. యేసు ప్రభు ఆ దేవాలయాన్ని శుద్ధి చేశాడు, దొంగల గుహగా ఉన్నది. మనం శుద్ధి చేయాల్సిన దేవాలయం ఒకటి ఉంది. ఏమిటి అంటే పౌలు భక్తుడు చెప్పాడు, మీ దేహము దేవుని ఆలయమనియో దేవుని ఆత్మ మీలో నివసించున్నదనియో మీరు ఎరగరా అన్నాడు. మన జీవితం, మన దేహం, మన హృదయం దేవుని ఆలయం. ఈ ఆలయం అనేటువంటి మన జీవితాన్ని మనం ఎలా దొంగల గుహగా చేసామో తెలియదా? ఎన్ని లోక సంబంధమైనటువంటి పాప ఆలోచనలు, నీ హృదయం నిండా పాపపు ఆలోచన, నీ మనస్సు నిండా పాపపు ఆలోచనలే దొంగల గుహ అయిపోయింది. అక్రమ క్రియలు, వీటన్నిటి చేత నీ దేహము, నీ హృదయం కల్మషం చెందిపోయింది. దొంగల గుహ. దేవుని ఆరాధించాల్సినటువంటి నీ జీవితంలో ఆరాధన లేదు, దొంగల గుహ అయిపోయింది కదా. దాన్ని ఇప్పుడు నువ్వు శుద్ధి చేయి. యేసు ప్రభువారు శుద్ధి చేసినటువంటి ఆ మందిరమును, దేవాలయమును దేవుని ఆరాధనకు యోగ్యముగా చేశాడు. ఇప్పుడు మన జీవితాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ దేహమును, మన హృదయమును, మన మనస్సును ఉన్న కల్మషమంతా కూడా కడిగి వేసి ఒప్పుకొని, మన బలహీనతలు ఒప్పుకొని విడిచిపెట్టి శుద్ధిగా చేసి దేవుని నిలయముగా మారుద్దాం. నీ దేహము దేవుని ఆలయం, దేవుని ఆత్మ నీలో నివసించుతున్నదని నీవు ఎరగవా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాణిని పాడు చేయను అన్నాడు. నీ దేహమంతా దేవుని ఆలయం, దేవుని నిలయముగా ఉండవలసిన నీ జీవితాన్ని నువ్వు పాడు చేస్తున్నావు, నిత్య నరకాగ్నికి వెళతావు. కనుక మన జీవితాన్ని మనం సరి చేసుకొని మనం ఈ దేహమును, హృదయాన్ని, మనస్సును, సమస్తమును బాగు చేసి నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారమై దేవుని నిలయముగా మార్చి దేవుని కొరకు బ్రతుకుదాం. ఈరోజు జరిగింది అది యెరూషలేములో. అలాగూ శుద్ధి చేసి ఆయన మరలా తిరిగి రాత్రికి బేతనియాకు వెళ్ళాడు. రేపేం జరిగిందో మరలా రేపు కూడా వివరించుకుందాం బైబిల్ గ్రంథంలో నుండి. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.